సినీ హీరో విజయ్ సీఎం అవుతాడా? తమిళనాడులో టీవీకే పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం రాబోతుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కనుక సీఎం అయితే అది దేశంలోనే పెను సంచలన ఘటన అని చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 2-3 దశాబ్దాలుగా ఎంతోమంది సినీ నటులు పార్టీలను పెట్టారు. ఎంతోమంది సినీ నటులు మనకెందుకు వచ్చిన రాజకీయాలంటూ పక్కకు తప్పుకున్నారు. మరెంతోమంది సినీ హీరోలు పార్టీలు పెట్టి బొక్కబోర్లా పడ్డారు. కానీ విజయ్ మాత్రం పక్కా క్లారిటీతో పార్టీని పెట్టినట్టు కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్టీని పెట్టినా మా లక్ష్యం పార్లమెంటు కాదు, అసెంబ్లీ సీట్లలోనే తెలుసుకుంటామంటూ బల్ల గుద్ది మరీ చెప్పాడు. అనుకున్నట్టుగానే పార్లమెంట్ ఎన్నికలను స్కిప్ చేసేసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాడు. నిజానికి ఎన్నికలకు ముందు తమిళ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా విజయ్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. డిఎంకేతో పొత్తు పెట్టుకుంటాడని మొదట్లో వార్తలు కనిపించాయి. ఆ తర్వాత అన్నా డిఎంకేతో కలిసి ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. సినీ నటి త్రిష ఢిల్లీకి వెళ్ళి మరీ బీజేపీ నేతలతో మంత్రాలు చేస్తుందని కూడా వార్తలు షికార్లు చేశాయి. అంతేకాదు ఆయన చివరి సినిమా జననాయకన్ సినిమాను ఆపేయించి మరీ ఒత్తిడి తెచ్చినా సరే విజయ్ మాత్రం తలొగ్గలేదు. నిర్మాతకు నష్టాలు వస్తాయని తెలిసినా భవిష్యత్తులో ఆ నష్టాన్ని నేనే పూడ్చుతానని ఆ నిర్మాతకు హామీ ఇచ్చి మరీ ఒంటరి పోరుకే సిద్ధమయ్యాడు తప్పితే పొత్తులు పెట్టుకోలేదు. విజయ్ తలుచుకుంటే తమిళనాడులోని చిన్న చితకా పార్టీలతోనే కాదు బీజేపీతో సైతం పొత్తుకు సయ్యనొచ్చు. విజయ్ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం సీటును కూడా ఆఫర్ చేసేందుకు లోపాయకారి ఒప్పందానికి బీజేపీ సిద్ధమయ్యేదే. కానీ విజయ్ మాత్రం సోలోగానే బరిలోకి దిగాడు. విజయ్ సీఎం అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే సోలోగా బరిలోకి దిగి చాలా మంచి పనే చేశాడు. అయితే డిఎంకే కాదంటే అన్న డిఎంకే అంటూ 4-5 దశాబ్దాల నుంచి అక్కడ ఎన్నికల ఫలితాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధిగా ఉండే రాజకీయాలు ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలితగా మారిపోయాయి. జయలలిత కరుణానిధులు చనిపోయిన తర్వాత తమిళనాడులో రాజకీయాలు చప్పబడిపోయాయి. 2021 ఎన్నికల్లో డిఎంకే గెలిచిందంటే అది కేవలం స్టాలిన్ గొప్పదనం మాత్రమే కారణం కాదు, అవతల బలమైన ప్రత్యర్థి లేకపోవడం కూడా స్టాలిన్ గెలుపునకు కారణం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పాపానికి అన్నా డిఎంకే పార్టీకి ఆ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. అయినా సరే కార్యకర్తల బలం వల్ల కావచ్చు, అనాదిగా డిఎంకే పార్టీని వ్యతిరేకిస్తూ వస్తున్న జయలలిత అభిమానుల వల్ల కావచ్చు 66 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని మాత్రం నిలబెట్టుకుంది. అయితే 2021లో ఉన్న పరిస్థితులకు 2026లో ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం తమిళనాడులో ఉంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. సీఎం హోదాలో స్టాలిన్ పాలన ఎలా ఉంటుందన్నది జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. కొత్త వాళ్ళైతే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ జనాలను కోరవచ్చు, కానీ రెండోసారి మాత్రం పూర్తిగా తన పరిపాలన చూసి ఓటు వేయమని జనాలను కోరాల్సి వస్తుంది. ఏపీలో 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ గారు అడిగితే ఏపీ జనాలు వెర్రెత్తిపోయి మరి 151 అసెంబ్లీ సీట్లలో వైసీపీని గెలిపించారు. కట్ చేస్తే 2024 ఎన్నికల నాటికి ఎన్నికల ఫలితాల్లో మార్పును చూపించారు. నా పాలనను చూసి మీకు మేలు జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండి జగన్ గారు కోరారు. కానీ నిజంగా ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళు కూడా ఎందుకునో ఏమో కానీ జగన్ గారికి గత ఎన్నికల్లో ఓటు వేయలేదన్నది పచ్చి నిజం. అలా ఎందుకు జరిగింది? మేలు చేసినా మేలు పొందిన జనాలు ఎందుకు ఓటు వేయలేదు అన్న విషయంపై ఇప్పటికీ వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోలేకపోవడం ఆ పార్టీ దౌర్భాగ్యం. సరే, ఏపీ పాలిటిక్స్ గురించి కాసేపు పక్కన పెడితే 2021లో స్టాలిన్కు సరైన ప్రత్యర్థి లేరు కాబట్టి ఆ ఎన్నికల్లో ఈజీగా గెలిచేశారులే. కానీ ఇప్పుడు 2026 ఎన్నికల్లో మాత్రం స్టాలిన్కు ఓ రకంగా విజయ్ చొక్కాలు చూపిస్తున్నాడు. నిజానికి విజయ్ చాలా తెలివైనవాడు. తమిళనాడులోనే కాదు తెలుగు నేల నుంచి కూడా చాలామంది హీరోలు పార్టీలను పెట్టారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు కొద్దిమంది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చేసిన బ్లండర్ మిస్టేక్ను విజయ్ చేయడం లేదు. తమిళనాడులో కరెక్ట్ టైంలో పార్టీని పెట్టి 2 ఏళ్లు ఎదురు చూసి మరీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాడు. 2008 సంవత్సరం ఆగస్టు నెలలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు కదా. ఆయన పార్టీని పెట్టిన 8 నెలలకే ఉమ్మడి ఏపీలో 2009 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నిజానికి ఆ ఎన్నికల్లో చిరంజీవి గారు కనుక గెలిచి ఉంటే దేశంలో నయా రికార్డును క్రియేట్ చేసి ఉండేవారు. పార్టీని పెట్టిన 9 నెలలకే సీఎం అయిన ఎన్టీఆర్ గారి రికార్డును చిరంజీవి గారు బ్రేక్ చేసి ఉండేవారు. కానీ ఆయన అంచనాలన్నీ పూర్తిగా తారుమారయ్యాయి. భారీ అంచనాల నడుమ
విడుదలైన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 అసెంబ్లీ సీట్లలో మాత్రమే ఓట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. చిరంజీవి గారు స్వయంగా 2 చోట్ల పోటీ చేస్తే సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. నిజానికి చిరంజీవి గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే రాష్ట్రంలో అప్పటికే బలమైన ప్రత్యర్థులుగా టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుల మధ్య ఏపీ రాజకీయాలు పూర్తిగా చిలిపోయాయి. పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది అసలు లేనేలేదు. రాజకీయ శూన్యత ఉంటేనే కొత్త పార్టీలకు స్కోప్ ఉంటుంది, కానీ ఏపీలో ఆనాడు మాత్రం కొత్త పార్టీకి స్పేస్ లేదు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర గారులకు బలమైన సామాజిక వర్గాల అండదండలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలమైన వర్గాల సపోర్ట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీని పెట్టి తప్పు చేశారు. ఫలితంగా పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయి చివరకు పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకుంటున్నారు. ఇక చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా 2014లో జనసేన పార్టీని పెట్టినా ఆయన పొలిటికల్ జర్నీ మాత్రం కాస్త విభిన్నంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టినప్పుడు కూడా ఏపీలో రాజకీయ శూన్యత లేదు. జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా ఏపీలో పాలిటిక్స్ నడుస్తున్న తరుణంలో కొత్త పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మొదట్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూటమి కట్టి ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరపున ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినా ఆయన కూడా వైసీపీలో చేరిపోయిన పరిస్థితి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీతో మళ్లీ కలిసి పోటీ చేశారు. 21 సీట్లలో గెలిచి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. నిజానికి ఆయన చూపు ఎప్పుడు డైరెక్ట్ సీఎం కుర్చీ అనే దిశగా లేదు. అంచెలంచెలుగా ఎదిగి సీఎం అవ్వాలన్నది ఆయన టార్గెట్ అవ్వచ్చు. జనసేన పార్టీని బలోపేతం చేసి సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉంటేనే ఆయన సీఎం అవుతారన్నది వాస్తవం. పొత్తుల వల్ల ఆయన సీఎం అవ్వడం అనేది కాని పని. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది. సో మొత్తం మీద చెప్పుకోవాలంటే తెలుగు హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు పార్టీలను పెట్టినప్పుడు రాజకీయ శూన్యత లేదు. కాబట్టి ఎన్నికల్లో వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ గారి టైంలో మాత్రం రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఆయన సీఎం అవ్వగలిగారు. ఇప్పుడు సేమ్ సీన్ తమిళనాడులో కూడా రిపీట్ అయ్యే ఛాన్సులు బాగానే కనిపిస్తున్నాయి. తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీ, బీజేపీ చెప్పు చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. స్టాలిన్ను ఎదుర్కోగల బలమైన నేత ఎవరూ లేకపోవడంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీనే విజయం వరిస్తోంది. అన్నామలైని ముందు పెట్టి బీజేపీ సొంతంగా ఎదగాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను విజయ్ చక్కగా వాడుకుంటున్నాడు. రాజకీయ శూన్యత ఉన్న టైంలోనే కొత్త పార్టీని పెట్టాడు. 2024 పార్టీని పెట్టినా ఆ తర్వాత 2 నెలలకే ఎన్నికలు వస్తే తొందరపడలేదు. పార్టీని ఊరూరా విస్తరించేందుకు టైం తీసుకున్నాడు. లోక్సభ ఎన్నికలకు స్కిప్ చేశాడు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్కున్న మేజర్ ప్లస్ పాయింట్ సినీ నేపథ్యం, భారీగా ఉన్న అభిమానగణం. ఇక రెండో ప్లస్ పాయింట్ బీజేపీ రాజకీయాలను ఎదుర్కోవడం, సినిమాను ఆపేసినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఆ పార్టీ ట్రాప్లో పడకపోవడం. ఇక మూడో ప్లస్ పాయింట్ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్న సమయంలో కొత్త పార్టీని స్థాపించడం, స్టాలిన్ను ఎదుర్కోగల నేత అన్న గుర్తింపు తెచ్చుకోవడం. ఇక నాలుగో ప్లస్ పాయింట్ సోలోగా ఎన్నికల్లోకి పోటీ చేయడం, డిఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగెత్తిపోయి ఉన్న జంజడ్ యూత్కు బెటర్ ఆప్షన్గా నిలవడం. ఇక ఐదో ప్లస్ పాయింట్ అన్నాడీఎంకే పార్టీ బీజేపీ కీలుబొమ్మగా మారిపోవటం. జయలలిత లేని పార్టీకి ఆమె అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఇంకా ఓటు వేస్తూ పోతారా, లేక ఆమె లేని పార్టీ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పార్టీకి గుడ్ బై చెప్తారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఆమె వారసుడుగా విజయ్ని కనుక వాళ్ళు ఆదరిస్తే కనుక, అన్నాడీఎంకే ఓటు షేర్ కనుక టీవీకే పార్టీ వైపు మళ్ళితే కనుక ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, యూత్ ఓట్లతో పాటుగా అన్నాడీఎంకే ఓటు షేర్ కూడా టీవీకే వైపు భారీగా మళ్ళితేనే విజయ్ సీఎం అవుతాడు. అలా కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ వైపు మళ్ళినా అన్నాడీఎంకే ఓటు షేర్ మాత్రం ఆ పార్టీకే కట్టుబడి ఉంటే మాత్రం విజయ్ భారీగా నష్టపోతారు. పట్టిమని 10 సీట్లు కూడా రాకపోవచ్చు. ఇక మూడో ప్రత్యామ్నాయం కూడా కనిపిస్తోంది. యూత్ ఓట్లు అన్నాడీఎంకే ఓటు షేరింగ్ విజయ్ పార్టీకి బదిలీ అయినా స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోతే మాత్రం స్టాలిన్ ప్రభుత్వమే మళ్ళీ రావాలని తమిళ జనాలు ఫిక్స్ అయితే కనుక రెండో స్థానంలో విజయ్ పార్టీ నిలుస్తుంది. అధికారంలోకి మళ్ళీ స్టాలినే వస్తారు. చూడాలి మరి ఈ 3 సీన్లలో ఏ సీన్ తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందో అన్నది. ఇదండి విజయ్ సీఎం అవుతాడా లేదా అన్న దాని గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.